దయచేసి కూర్చున్నాం. రెండవ పేతురు చూడండి ఒకసారి. ఎక్కడ ఉంటుంది రెండవ పేతురు? వెరీ గుడ్. రెండవ పేతురు 2వ అధ్యాయము 20-22 వచనాలు చదువుదాం. అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండుటే వారికి మేలు. బురదలో దొరుటకు మళ్ళినట్లును నిజమైన సామెత చొప్పున వీరికి. చూడండి, ఇక్కడ ప్రభువారు చెప్పేటువంటిది ఏంటంటే, పేతురు మాట్లాడుతున్నాడు. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత, అంటే రక్షించబడిన తర్వాత, అంటే క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానము చేత ఈ లోకంలో ఉండేటువంటి మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత, పాపము నుంచి బయటపడిన తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత, అంటే లోకము చేత, పాపము చేత, లోకత్వము చేత మరలా మనము వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవర స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. దేవుని యొక్క వాక్కులో మనం చూస్తే, ఒక దయ్యం వెళ్ళిపోయి మరలా ఎన్ని దయ్యాలు తీసుకొస్తుంది? 7 దయ్యాలు. మొదట ఏం జరిగింది? శుద్ధీకరణ జరిగింది. దయ్యాలు బయటికి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? శుద్ధీకరణ అనేటువంటి జరుగుతుంది. హృదయ శుద్ధి అనేటువంటి జరుగుతుంది. మానవుని యొక్క జీవితంలో శుద్ధీకరించబడటం అనేటువంటి జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత ఆత్మానుసారముగా ఆ వ్యక్తి ఆ బంధకాల్లో నుంచి, చిక్కుల్లో నుంచి ఆ వ్యక్తి బయటపడిన తర్వాత మరలా పాపం అనేటువంటిది ఆ వ్యక్తిలోకి వచ్చినప్పుడు, ఒక దయ్యం వెళ్ళిపోయినట్టు ఎన్ని దయ్యాలు? 7 దయ్యాలు ఆ వ్యక్తిలోకి వచ్చేస్తాయి. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదిగా అయిపోతుంది. అంటే మారు మనసు పొందిన తర్వాత దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నటువంటి వారిగా మనం ఉంటూ, మరలా మనము వెనక్కి జారిపోయిన తర్వాత, లోతు నీతిమంతుడుగా ఉన్నాడు, మంచి భక్తి చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఏమైపోయినాడు? తన యొక్క దేవుడు తనతో మాట్లాడినాడు, నీవు నీ కుటుంబము కలిసి అవ్వాలి. సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బాగా చెడిపోయింది, ఇది అపవిత్రమైపోయింది, భయంకరటువంటి పాపంలో ఉన్నారు ఇక్కడ. కాబట్టి నా ఉగ్రతను ఈ యొక్క పట్టణం మీదకి నేను పంపిస్తున్నాను. కాబట్టి నీవు, నీ భార్య, నీ బిడ్డలు, నీ వారు అనుకునేటువంటి వారు అందరూ కూడా ఏమవ్వాలి? మీరు వెళ్ళిపోండి అని దేవుడు చెప్పినాడు. అప్పుడు లోతు తన యొక్క కుమార్తెలు, తన భార్య బయలుదేరారు. దేవుని మాట విన్నారు, విని చక్కగా బయలుదేరినారు. బయలుదేరిన తర్వాత ఏం జరిగింది? వాళ్ళు ముగ్గురు బయటకు వెళ్ళిపోయినారు. కానీ లోతు భార్య ఏం చేసింది? మనం పాడుతూ ఉంటాం, నో టర్నింగ్ బ్యాక్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. కానీ మనం ఏం చేస్తాం? లోతు భార్య వల్లే భక్తి చేస్తున్నటువంటి మన జీవితంలో కొన్నిసార్లు వెనక్కి జరగటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకనే ఇక్కడ వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది రాయబడింది. ఏముంటుందంటే వాళ్ళది కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదిగా అయిపోతుంది. ఒకటి వెళ్ళి ఎన్ని వస్తున్నాయి? 7 వస్తున్నాయి. ఒక పాపానికి బదులు ఎన్ని పాపాలు వస్తాయి? 7 పాపాలు వస్తాయి. కాబట్టి భక్తిలో అడుగులు వేసి దేవుని వెంబడించేటువంటి మనము చేయవలసినటువంటిది ఏంటంటే, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్.
భక్తి చేస్తూ వెనక్కి తిరుగుతారు. అనేక సార్లు లోకం లాగేస్తూ ఉంటుంది. వెనక్కి అడుగులు లోతు భార్య ఎందుకు తిరిగింది? వెనక్కి లాగింది. ఇంట్లో ఉన్నాయి మర్చిపోయిందేమో, మరి ఏమన్నా బంగారం చేయించుకుందేమో, మంచి చీరలు ఉన్నాయేమో, ఇంకేమన్నా ఉన్నాయేమో. 100% అది జరిగింది. మీరు చూడండి, సొదొమ గొమొర్రా గురించి మనం ఇప్పుడు గూగుల్ చేస్తే అక్కడ పడినటువంటి ఆ యొక్క సల్ఫరు మామూలు సల్ఫర్ లాగా లేదు. అది చాలా ఎక్కువ ఫ్లేమ్ వస్తుంది. దేవుడు కురిపించినటువంటిది కదా. సొదొమ గొమొర్రా పట్టణం మీద దేవుడు అగ్నిని కుమ్మరించినాడు. అక్కడ రౌండ్గా ఉండేటువంటి సల్ఫర్ దొరుకుతూ ఉన్నాయి. అక్కడ ఆ అగ్ని చాలా భయంకరమైనటువంటిది. ఆ పట్టణం మీద దేవుడు అలా కుమ్మరించినాడు. సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, పేతురు చెబుతున్నాడు ఏ మాట? మొదటి స్థితి కంటే కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డగా ఉంటుంది. పేతురు చెబుతున్నాడు. పేతురు జీవితంలోనే ఆ సిచ్యువేషన్ మనం చూస్తాం. పేతురు మంచి భక్తి చేసేటి వాడుగా ఉన్నాడు, దేవుని వెంబడించేటట్టు వాడుగా ఉన్నాడు. ఒకానొక పాయింట్లో మనం చూస్తాం, పేతురే వెనక్కి తిరిగినటువంటి విధానాన్ని చూస్తున్నాం. ఈ దినం దేవుని యొక్క బలలో మనం పాల్పంచుకోబోతున్నాం. రక్షణ పొందినటువంటి మనం, దేవుని వెంబడించేటువంటి మన జీవితంలో కొన్ని సూచనలు కనపడుతూ ఉంటాయి. మనం బ్యాక్ స్లైడ్ అయినట్లు, వెనక్కి తిరుగుతున్నట్లు. అంటే ఇలా వెనక్కి తిరగడం అంటే ఇది మనం వెనక్కి చూస్తున్నటువంటి వారుగా ఉంటున్నాం. ఆ పొజిషన్ వెనక్కి ఏముందనేటువంటి రీతిలో, లేదంటే వెనక్కి తిరుగుతున్న వారుగా ఉన్నాం. ఆత్మానుసారముగా మనం దేవుని వెంబడించేటట్టు మనం కొన్నిసార్లు మన జీవితంలో టర్నింగ్ బ్యాక్, వెనక్కి తిరగటం, బ్యాక్ స్లైడ్ అవటం, ఇలా మనం పైకి ఎక్కవలసేటట్టు వాళ్ళం. ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాల్సేటట్టు మనం జారుడు బలలో వెనక జారుతారు. వెనక్కి జారేటువంటి విధానం మన జీవితంలో కనపడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మీరు దేవుని యొక్క వాక్యములో మార్కు సువార్తలో కనుక మనం చూసినట్లయితే, మీరు మార్కు సువార్త చూడండి ఒకసారి. మార్కు సువార్త, మత్తయి సువార్త, యోహాను సువార్తలో పేతురు ఎలాగున్న యేసుప్రభువు వారి విషయంలో తను అన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. చూడండి ఒకసారి 14వ అధ్యాయము 29-30 వచనాలు చదవండి ఒకసారి. అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతర పడనని ఆయనతో చెప్పాను. జాన్ బనియన్ బుక్ మీకు తెలుసు కదా. ఏం రాశాడు అతను? యాత్రికుని ప్రయాణం. బైబిల్ తర్వాత మంచి పుస్తకం ఏంటంటే ఇది జాన్ బనియన్ రాసేటువంటి పుస్తకం. జాన్ బనియన్ తన యొక్క పుస్తకంలో తను మాట్లాడేటువంటి మాటలు మనం చూసినట్లయితే తను ఏమంటాడంటే, ఆత్మీయ విషయంలో ఒక విశ్వాసి ఆత్మీయ విషయంలో మెలకువ లేకుండా, ఎదుగుదల లేకుండా, గ్రోత్ అనేటువంటిది లేకుండా దూరస్తులు అవుతున్నట్లయితే వారిని తోటి విశ్వాసిగా, పాస్టర్గా వారిని మనము మేల్కొల్పేటట్టు వారిగా మనము ఉండాలి. వారి రక్షణను మనం జ్ఞాపకం చేయాలి. వారికి దేవుడిచ్చేటువంటి రక్షణ మనం జ్ఞాపకం చేయాలి. అలాగనే దేవుని యొక్క ఉగ్రత విషయం, దేవుని భయాన్ని వారికి మనం జ్ఞాపకం చేయాలి. వారి యొక్క ఆత్మలు నరకంలోకి వెళతాయి అనేటువంటిది విశ్వాసులైనటువంటి వారు ఎవరైతే నిద్రిస్తున్నారో, ఎవరైతే వెనక్కి తిరుగుతున్నటువంటి వారు ఉన్నారో, రక్షణ రుచి చూచి, దేవుడిని రుచి చూచి వెనక్కి అడుగులు వేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని తోటి విశ్వాసిగా, ఒక పాస్టర్గా, ఒక ఎవాంజలిస్ట్గా, మంచి బిలీవర్గా వారిని మనం ఏం చేయాలి? నిద్రను మేల్కొల్పాలి. భక్తిలో అడుగులు వేస్తూ వాళ్ళు నిద్రపోతున్నట్లయితే, బ్యాక్ స్లైడ్ అవుతున్నట్లయితే, దేవుని నుంచి దూరస్తులు అవుతున్నట్లయితే వారి యొక్క రక్షణ గురించి, దేవుని యొక్క భయం గురించి, నరకము గురించి, దేవుని యొక్క ఉగ్రత గురించి వారికి జ్ఞాపకం చేసి వారిని మనము మేల్కొల్పేటట్టు వారిగా మనము ఉండాలి. యేసయ్యను రుచి చూచేటటువంటి మనము,
ఆయన శక్తిని ఎరిగినటువంటి మనము, ఆయన దీవెనలు ఆశీర్వాదాలు పొందినటువంటి మనము యేసు ఎవరో తెలియనటువంటి వారుగా మనం జీవించటమే మనము బ్యాక్ స్లైడ్ అవటానికి నిదర్శనం. ఇంతకుముందు మారు మనసు పొందినటువంటి వారం, కొంతకాలం తర్వాత ప్రియమైన వాళ్ళారా, మనము కొంతకాలం జరిగిన తర్వాత యేసయ్యను రుచి చూసేటట్టు వారుగా ఉండి కూడా లోకంలో బ్రతుకున్నటువంటి మనము యేసయ్య ఎవరో మనకు తెలియదు అనేటువంటి రీతిలో మన జీవితాన్ని జీవించినట్లయితే మనము వెనకడుగులు వేస్తున్నటువంటి వారుగా ఉంటాం. ఆ యొక్క సూచనలు మనలో కనపడతా ఉంటాయి. పేతురు జీవితాన్ని మనం ఇదే కాలశంలో మనం చూసినట్లయితే పేతురు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఏమన్నారు ఇక్కడ? యేసయ్య చెప్తున్నారు పేతురుతో. ఏమని చెప్తున్నారు? కుయ్యకు మునిపే మొమ్మారు చెప్పేదవనను. నేను నీతో కూడా చావలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనని. చూడండి, నేను ఎరగనని నేను చెప్పను. అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడను. అందరూ అభ్యంతర పడినా సరే నేను మాత్రము అభ్యంతర పడను. చూడండి, పేతురు యేసుప్రభువు వారి దగ్గరకు ఉండేటట్టు వాడుకున్నాడు. రాబోతున్నటువంటిది పేతురు ఏమి అమ్ముతాడో అనేటువంటిది దేవునికి ఎరుక, దేవునికి తెలుసు. అందుకని దేవుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నువ్వు అభ్యంతర పడతావయ్యా, నన్ను తెలియదని నువ్వు చెప్తావయ్యా అనేటువంటిది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఏమై ఉన్నామో తెలుసు, మనం ఏం అవబోతున్నామో తెలుసు, మన బర్త్ తెలుసు, మన యొక్క డెత్ డేటు తెలుసు యేసు ప్రభువారికి. మనం ఈ మధ్యలో మనం ఏమేం చేస్తామో అన్నీ కూడా ఆయనకు తెలుసు. పేతురుతో కూడా, అరే బాబు నువ్వు ఇలా అవుతావురా నాయనా అని పేతురుతో యేసు ప్రభువారు చెబుతున్నాడు. అయితే పేతురు జీవితంలో మనం చూసినట్లయితే పేతురులో బ్యాక్ స్లైడ్ అయ్యేటువంటి మొట్టమొదటి ఆ యొక్క స్వభావం ఏమి కనపడుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది కనపడుతుంది. నేను అవ్వను, నేను అభ్యంతర పడను, నేను చెయ్యను, నేను అసలు ఏదైనా సరే నీకోసం నేను రెడీ టు డై, నీకోసం నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరు చనిపోయినా ఎవరు ఏమన్నా నేను మాత్రం 100% నిన్ను నేను వెంబడిస్తాను. ఓవర్ కాన్ఫిడెన్స్ని బట్టి పేతురులో ఒక రకమైనటువంటి బైబిల్ స్కాలర్స్ అనేటువంటిది ఒక రకమైనటువంటి భక్తి విషయంలో తనకు ఒక గర్వం అనేటువంటిది కనపడుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది వచ్చినప్పుడు ఒక గర్వం అనేటువంటిది అది బయటకు అలాగున కనపడుతూ ఉంటుంది. భక్తి చేసేటట్టు మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన భక్తిని బట్టి మన గర్వం అనేటువంటిది వస్తూ ఉంటుంది. నేను పాడతాను, మ్యూజిక్ వేస్తాను, ప్రసంగం చేస్తాను, ప్రార్థన చేస్తాను, బైబిల్ అంతా నాకు తెలుసు, ఏ మూలనన్ను అడగండి నన్ను. చూడండి, ఒక రకమైనటువంటి దేవుడు చెప్తున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండాలనేటువంటి రీతిలో. కానీ పేతురు చెప్పేటది ఏంటంటే ఏది ఏమైనా సరే ఒక గర్వపు మాటలు, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది అతనిలో పేతురులో కనపడుతుంది. అహంకారం అనేటువంటి మనసు. సామెతలు 16వ అధ్యాయంలో మనం చూస్తాం, నాశనానికి ముందు గర్వము నడుచును, పడిపోవటానికి ముందు అహంకారం అనేటువంటి మనసు నడుచును. అలాగనే 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, 12వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూస్తాం. అలాగనే 11వ అధ్యాయము కీర్తనలో 2వ వచనంలో అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానం అనేటువంటిది ఉంది. అహంకారము వెంబడి అవమానం అనేటువంటిది వస్తుంది. పేతురులో ఒక రకమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్, ఎస్ నేను అనేటువంటిది పేతురులో కనపడుతుంది. ప్రిమిట్ వల్లరా అదే మనము 29వ కీర్తనలో ప్రొవర్బ్స్లో మనం చూస్తాం, ఎవని గర్వము వారిని తగ్గించును. కీర్తన సామెతలో 29వ అధ్యాయం 23వ వచనం, వినయ మనస్కుడు ఘనత నొందును. చూడండి, వినయ మనస్కుడు ఘనత నొందును. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే వినయము కావాలి, దీనత్వం అనేటువంటిది మనకి కావాలి. దేవుని యొక్క బిడ్డలుగా దీన మనసు అనేటువంటిది కావాలి. గర్వము, ఓవర్ కాన్ఫిడెన్సు, నేను అనేటువంటి స్వభావము ఏ వ్యక్తిలో అయితే కనబడుతుందో, నాకు తెలుసు, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు, భక్తి నాకు తెలుసు, ప్రార్థన తెలుసు,
వాక్యం అనేటువంటిది తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, నేను సరి చేసుకోకపోయినా పర్వాలేదు అనేటువంటిది ఎవరిలో ఉంటుందో వారిలో మనం చూస్తున్నాం, వారు ఒక స్టెప్ బ్యాక్ స్లైడ్ అవడానికి ఒక స్టెప్ అనేటువంటిది వేస్తున్నటువంటి వారుగా కనబడతా ఉంటుంది. ఆ అహంకారం ఎవరిలో వస్తుందో, భక్తి విషయంలో అహంకారం, గర్వం అనేటువంటిది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది, వీటన్నిటిలో మనం కనుక భక్తి చేసేటటువంటి వారిలో మనకు ఇలాంటిగా ఈ రీతిగా మనకు వచ్చినట్లయితే మనము జారిపోవడానికి సిద్ధముగా ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, గర్వం అనేటువంటిది ఆ యొక్క మన జీవితంలో ఆ యొక్క భౌతిక సంబంధించిన విషయాల్లో అనేక విషయాల్లో గర్వం అనేటువంటిది కనబడతా ఉంటుంది. మన బంధువుల్లో ఎవరికి ఉద్యోగం లేదు, మనకు ఉద్యోగం వచ్చింది అనుకోండి, మనకు సంతోషం ఉంటుంది, బంధువులకు కూడా ఆనందం ఉంటుంది. కొంతకాలం తర్వాత ఒక 6 నెలల తర్వాత మనం వెళ్ళినప్పుడు కొంతమందిలో, అందరిలో ఉండదు, కొంతమందిలో చక్కగా ఉద్యోగంలో నేను డబ్బులు సంపాదించారా, బంధువులు అందరూ పిలుస్తారు, చక్కగా వెళ్ళేప్పుడు అవి తీసుకెళ్తారు, వాళ్ళతో కలుస్తారు, కూర్చుంటారు, ఎంజాయ్ చేస్తారు. కానీ కొంతమంది ఉంటారు, ముందెళ్ళేటప్పుడు బాగానే ఉంటారు, తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు, వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అంతకుముందు వాళ్ళ స్నేహితులను పట్టించుకోరు, బంధువులు పట్టించుకోరు, వాళ్ళ యొక్క నైబర్స్ని పట్టించుకోరు. ఎందుకంటే ఇతని యొక్క శాలరీ ఆ ఊరిలో, ఆ విలేజ్లో ఉండేటువంటి వాళ్ళందరిలో కూడా ఎక్కువ శాలరీ కనపడతా ఉంటుంది. అంటే ఒక రకమైనటువంటి ఆ జీవితంలో ఆ యొక్క గర్వం అనేటువంటిది ఏలుబడి చేస్తూ ఉంటుంది. ఆ యారగెన్స్ స్వభావం అనేటువంటిది మన జీవితంలో ప్రీమియర్ వల్ల జాబ్స్లో కానీ, ప్రమోషన్లు వచ్చేటువంటి విషయంలో కానీ, శాలరీ విషయంలో కానీ, దేవుని దీవెనలో మన జీవితంలో ఆయన క్రమరిస్తున్నప్పుడు, మనకులో అభివృద్ధి అనేటువంటిది వస్తున్నప్పుడు, ఎదుగుదల అనేటువంటిది వచ్చినప్పుడు మనం తగ్గాలి, ఎదిగిన కొలది వదగాలి. మనం దేవుడు అభివృద్ధిస్తున్నప్పుడు మనం ఏవాలి, దీనత్వం అనేటువంటిది రావాలి, లోబడేటువంటి మనసు అనేటువంటిది రావాలి. దేవుడు ఇస్తున్నాడు, నిన్ను వల్ల కాదు, నా వల్ల కాదు. అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం ఒక నార్మల్ పర్సన్, దేవుని మాట చెప్పినాడు, ఏమని చెప్పినాడు, నువ్వు లేచి దేశం నుంచి, బంధువుల యొద్ద నుంచి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము, గొప్ప జనముగా నేను నిన్ను చేసి ఆశీర్వదించి గొప్ప చేస్తాను. చూడండి, అబ్రహాముతో ఆ మాట అన్నాడు. అబ్రహాం ఈజ్ ఎ నార్మల్ పర్సన్, అలాగున్న బయటకు వచ్చేసినాడు. దేవుడు తన మాట చొప్పున అబ్రహామును దీవించినాడు, అభివృద్ధిలోకి తీసుకొచ్చినాడు. నిన్ను దీవించువారని దీవిస్తాను, నేను శపించువారని శపిస్తాను. చూడండి, ఇప్పుడు కూడా నేను చేయాల్సింది ఏంటంటే, అబ్రహాము సంతతి అయినటువంటి ఇశ్రాయేలీని మనం ఏం చేయాలి, దీవించాలి. ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎప్పటికీ ఆ దేశము రాకడ వచ్చేంత వరకు యేసుప్రభువారు అక్కడి నుంచే పరిపాలన చేస్తారు. 1000 సంవత్సరాల పరిపాలన ఆ దేశం నుంచే పరిపాలన చేస్తారు. ఆ దేశాన్ని ఎవ్వరూ నాశనము చేయలేరు. అది కాబట్టి ఆ దేశ ప్రజలెట్టి వారిని ఆ దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానము నెరవేరుతూ ఉంటుంది. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వాదం పొందాలంటే యూ హ్యావ్ టు బ్లెస్ దెమ్. వారిని ఏం చేయాలి, దీవించాలి. ఇజ్రాయెల్ దేశాన్ని నువ్వు దీవించాలి. ఇజ్రాయెల్ దేశం నుంచి కూడా కొన్ని ప్రొడక్ట్స్ వస్తున్నాయి, ఆ ప్రొడక్ట్స్ని నువ్వు కొనుక్కో. ఆ రీతిగా నువ్వు ఆ దేశంలో బిజినెస్ని నువ్వు డెవలప్ చేస్తావు. వారిని ఆ రీతిగా ఆ యొక్క ప్రాఫిట్స్ ద్వారా వారిని మనం దీవించిన వారిగా అవుతాం. అనేకమైన ప్రొడక్ట్స్ చిన్నవి వస్తూ ఉంటాయి ఆ దేశం నుంచి, చిన్న ఎక్విప్మెంట్స్, చిన్నవి మీకు రాసుకునేటువంటి క్రీములు కానీ రకరకాలైనటువంటి వస్తూ ఉంటాయి ఆ దేశం నుంచి. సో వాటిని మనము ప్రిమిట్ వల్ల అక్కడికి వెళ్ళలేకపోవచ్చు, కానీ ఆ ప్రజలెట్టి వారి పట్ల మనం ప్రార్థన చేయాలి. సరే, ఆ యొక్క దేశాన్ని దేవుడు ఒక అబ్రహాంకి ఇచ్చేట మాట చొప్పున ఆ యొక్క బ్లెస్సింగ్ దేశముగా, ఆశీర్వదించేటువంటి దేశముగా. చూడండి, ఆ దేశాన్ని ప్రపంచంలో చిన్న దేశమైన 1 కోటి మందికి తక్కువ జనాభా ఉన్నటువంటి దేశమైనా సరే 22% ఆఫ్ నోబెల్ ప్రైజెస్ ఆ దేశానికి. ప్రపంచంలో ఈ యొక్క సిట్రిక్ ఫ్రూట్స్ ఉత్పత్తిలో, ఎక్స్పోర్ట్స్లో నెంబర్ 1 ఇజ్రాయెల్ దేశమే. ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీ కానీ టెక్నాలజికల్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి మెయిన్ రీసెర్చ్ సెంటర్స్ అన్నీ కూడా ఇజ్రాయెల్ దేశంలోనే ఉన్నాయి. ఇజ్రాయెల్ కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఆ దేశము చుట్టూతా మరొక కొత్తదే టెక్నాలజీ వచ్చిందంట, ఐరన్ డోమ్ కాకుండా. ఆ డోము
దాని ద్వారా ఒకేసారి 100 మిసైల్స్ వచ్చినా కొట్టగలుగుతారంట. దేవుడు ఆశీర్వదించినాడు వారిని. మనం ఆశీర్వదించబడాలంటే వారి గురించి మనం ప్రార్థన చేయాలి, వారిని ఆశీర్వదించాలి, వారి గురించి మనం ప్రార్థన చేసేటట్టు వారిగా మనం ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, దేవుడు అబ్రహామును ఆ రీతిగా మాట చొప్పున దేవుడు అబ్రహామును ఆశీర్వదించేటట్టు వాడుకున్నాడు. కాబట్టి భక్తి మన జీవితంలో ప్రియమైన వాళ్ళారా, దేవుని దీవెన పొందుకున్నటువంటి మనలో గర్వం అనేటువంటిది ఎక్కడ కూడా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది, అహంకారం అనేటువంటిది, నాకు తెలుసు అనేటువంటి మనసు మన జీవితంలో ఎక్కడ కూడా రాకూడదు. అది ఎప్పుడైతే వచ్చిందో మనము బ్యాక్ స్లైడ్ అవుతున్నాము అనేటువంటిది మనము గ్రహించాలి. బ్యాక్ స్లైడ్ అంటే ప్రైడ్ ఎవరికైతే ఉన్నదో వారు వాళ్ళ యొక్క వీక్నెస్ని గ్రహించరు. వారి వీక్నెస్ని మనం చెప్తున్నా సరే వారు గ్రహించకుండా, వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు గ్రహించకుండా దాని నుంచి వాళ్ళు ఏమి నేర్చుకునేటటువంటి వాళ్ళుగా ఉంటారు. మిస్టేక్స్ మనం చేసినప్పుడు ఆ మిస్టేక్స్ని బట్టి డెఫినెట్గా కొన్ని మనం నేర్చుకుంటాం. కానీ ఎవరైతే ఆ మిస్టేక్స్ని వాళ్ళ వీక్నెస్ని గ్రహించినటువంటి వారు ఉంటారో వాళ్ళ మిస్టేక్స్ నుంచి వాళ్ళు ఏమి కూడా నేర్చుకోలేరు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు అన్నీ కూడా తెలుసు. చూడండి, ఈ యొక్క స్వభావం అనేటువంటిది ప్రియమైన వాళ్ళరా ఎక్కడ స్టార్ట్ అయింది? హెచ్చించుకుంటాం, గర్వం అనేటువంటిది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది అక్కడ స్టార్ట్ అయింది. లూసిఫర్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది ఆ గర్వం అనేటువంటిది. దేవునితో నేను కూడా కూర్చుందును, ఎక్కుదును. చూడండి, కూర్చుంటాను, ఎక్కుతాను, మహోన్నతిని సమానుడుగా చేసుకుందునని అయిన వెంటనే దేవుడు ఏం చేసినాడు? ఒక మూలకు త్రోయబడితివి. దేవుడు అలా కిక్ చేసినాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, భక్తి మన జీవితంలో మనలో ఈ యొక్క స్వభావం అనేటువంటిది ఉండకూడదు. గర్వం అనేటువంటిది కానీ, నాకు తెలుసు, ఎవరు చెప్పినా సరే మంచి విషయాలు మనం చెప్తున్నప్పుడు వాటిని మనం గ్రహించాలి. సేమ్ టైం ఏంటంటే భక్తి చేస్తున్నటువంటి వారు, దేవునిలో అంటుకట్టబడిన వారు, మంచి విశ్వాసంలో ఉండేటట్టు వారు, దేవుని బిడ్డలుగా ఉండేటట్టు వారు మనతో మాట్లాడుతున్నప్పుడు, మనం సరి చేస్తున్నప్పుడు జాగ్రత్త, అటు వెళుతున్నావు, జాగ్రత్త, చెడ్డ స్నేహితులతో నువ్వు స్నేహం చేయొద్దు అని చెప్తున్నప్పుడు పర్లేదులే, నాకు అన్నీ తెలుసు అనేటువంటి స్వభావం మనలో ఉండకూడదు. ఎప్పుడైతే నాకు తెలుసు అనేటువంటి స్వభావం ఉందో మనం వెనక్కి జారిపోతాం. దేవుడు చెప్పినాడు దానియేలు గారికి ఒకసారి, ఇంతకుముందు కూడా నేను చెప్పినాను, ఆ యొక్క 2 కర్చీపులు ఇస్తే ఒక కర్చీపు దేవుడు చెప్పినట్టు ప్రభా ఏది తీసుకోనంటే తీసుకున్నాడు. ఈయన తీసుకున్నటువంటి కర్చీపు కొన్ని సంవత్సరాల వరకు ఆయన దగ్గర ఉంది. తన స్నేహితుడు తీసుకున్నటువంటి కర్చీపు మరో 2 నెలల్లోనే అది అయిపోయింది. అలాగనే అదే స్నేహితుడు అనుకుంటా దేవుడు వాళ్ళిద్దరు వెళ్ళేటువంటి దారి, మీరు వెళ్ళేటువంటి దారి సరైనటువంటిది కాదు దానియేలు, దయచేసి ఆ దారిలో మీరు వెళితే పాపం చేస్తారు, కాబట్టి దయచేసి ఆ దారిలో వెళ్ళొద్దు అని దానియేలు గారికి దేవుడు చెప్పాడు. దానియేలు గారు తన స్నేహితుడితో చెప్పినాడు, దేవుడు నాకు చెప్తున్నాడు ఈ దారిలో వెళ్ళొద్దని. తన స్నేహితుడు చెప్పాడు, మనం వేరే దేవుడు చెప్పిన దారిలో వెళ్తే 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తాయి, కాబట్టి ఇదే దారిలో వెళదాం అన్నాడు. అప్పుడు దానియేలు గారు ఏమన్నారంటే, లేదు నాయన, 2 కాదు 6 అయినా పర్వాలేదు, దేవుడు చెప్పినటువంటి మార్గంలోనే నేను వెళతాను. సో దానియేలు గారు అలా ఆ మార్గంలోనే, దూరమైన అదే మార్గంలో వెళ్ళారు. కానీ ఇతని స్నేహితుడు షార్ట్ కట్స్ చూసుకున్నాడు, దేవుని మాట వినలేదు, నాకు కూడా తెలుసులే అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో గర్వంతో అలా అడుగులు వేశాడు. కొంతకాలం 1 నెల ఆ రోడ్లో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాస్టిట్యూట్స్ హౌస్లోకి అతను అలవాటు పడిపోయినాడు. పాపములో పూర్తిగా దిగజారిపోయినాడు. దేవుడు మనతో చెప్పినప్పుడు దేవునికి తెలుసు నువ్వు పడతావేమో, జారిపోతావేమో అని నీకు గద్దింపులు ఇస్తూ ఉంటారు దేవుడు. దేవుని సేవకుల ద్వారా, మంచి విశ్వాసం ద్వారా నీతో మాట్లాడినప్పుడు వాటిని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. నాకు తెలుసులే అనేటువంటి స్వభావం ఉందనుకోండి, అంతే. బాక్సర్ ఆలీ అని తెలుసు కదా మనకి, ఎప్పుడో చనిపోయాడు, 90s చనిపోయేటటువంటి వాడు, మంచి బాక్సర్. అతను ఒకసారి ఏరోప్లేన్లో వెళ్తా ఉన్నాడంట. వెళ్ళే టైంలో మనవాడు కూర్చున్నాడు, ఫ్లైట్ బయలుదేరిపోతుంది. అప్పుడు
ఎయిర్ హోస్టెస్ వచ్చి అడిగిందంట, సార్ మీరు బెల్ట్ పెట్టుకోలేదని. బెల్ట్ పెట్టుకోలేదంటే అప్పుడు ఎయిర్ హోస్టెస్తో మనడు అన్నాడంట, బాక్సర్ ఆలీ, సూపర్ మ్యాన్కి బెల్ట్ అవసరం లేదు అన్నాడంట. సూపర్ మ్యాన్కి బెల్ట్ అవసరం లేదు. అప్పుడు ఆ ఎయిర్ హోస్టెస్ అందంట, మరి సూపర్ మ్యాన్కి ఏరోప్లేన్ ఎందుకో అన్నాడంట. చూడండి, ఒక రకమైనటువంటి అనేటువంటి స్వభావం, హెచ్చించుకునేటువంటి స్వభావం, ఓవర్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా ఒక స్టెప్ గర్వానికి నాంది అనమాట. కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే, ఈ యొక్క స్వభావం నాకు తెలుసులే. పేరెంట్స్ చెప్తూ ఉంటారు కొన్నిసార్లు, నాన్న ఫోన్ చూడొద్దు, నాన్న చెడ్డవారితో స్నేహం చేయొద్దు, వెళ్ళి వెంటనే కాలేజీ నుంచి స్కూల్ నుంచి వెనక్కి వచ్చేయి, ఫ్రెండ్స్తో ఎక్కువ గడపొద్దు అని చెప్పినప్పుడు, నాకు తెలుసులే, మీ రోజులు వేరు మా రోజులు వేరు, అప్పుడు వేరు ఎప్పుడు వేరు. మీ రోజుల్లో ఏముండేవి? కాకా హోటళ్ళు ఉండేవి, లేకపోతే చిన్న చిన్న హోటళ్ళు ఉండేవి. మా రోజుల్లో ఏమున్నాయి? కేఎఫ్సీలు, బర్గర్లు, ఇంకా పిజ్జాలు, ఇంకా కాఫీ డేలు. 10 రూపాయలు పెడితే కాఫీ అవుతుంది. ఆ కాఫీ డేలోకి వెళ్తాం, 150 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఒక్కోసారి నేను ఈ మధ్యలో ఎవరు పెద్దవాళ్ళతో అక్కడికి రమ్మంటే వాళ్ళు కాఫీ డే అంటారు, కాఫీ డేలో కలుద్దాం మీటింగ్ అంటారు. కాఫీ డేలోకి వెళ్ళిన కాడి నుంచి 3 కాఫీలు చెప్పాలంటే నాకు మనసు అట్టట్టు అనిపించేస్తూ ఉంటుంది. 670, 700 కలపాల్సి వస్తుంది. అక్కడ మామూలు హోటల్కి వెళ్తే 20 రూపాయలకి అయిపోద్ది కాఫీ, అంతకంటే ఏముంటుంది చెప్పండి. చూడండి, ఆ రోజుల్లో అవి లేవు, ఈ రోజుల్లో ఇవి ఉన్నాయి. పిజ్జాలు తింటే ఏమవుతాం? బర్గర్ తింటే ఏమవుతాం? బర్గర్ లాగా అవుతూ ఉంటాం. ఎందుకంటే ఆ పనులన్నీ. ఇప్పుడు మేము చక్కగా ఉన్నామంటే ఆ రోజుల్లో కబడ్డీ ఆడాం, చెస్ ఆడాం, తొక్కుడు బిళ్ళలు ఆడాం, ఏంటి బంతులు ఆడాం, బిళ్ళలు అంటారు, 7 పెంకుల ఆటలు ఆడాం, చెర్రలు ఆడాం, ఆ ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడాం, గోడలు ఎక్కాం, దూకాం, చెట్లు ఎక్కాం, దిగాం, కింద పడ్డాం, ఈత వేసాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఇవాళ ఏమైపోయారు? ఇంజక్షన్లు ఇచ్చేస్తున్నారు, బాయిలర్ కోళ్ళు. 6 నెలల్లో పెరగాల్సింది ఏమవుతుంది? అది 45 రోజుల్లో 2 కేజీలు వచ్చేస్తుంది. దాన్ని మనం చక్కగా భోంచేస్తున్నాం రోజు. అది లేకపోతే కనీసం మనాడు ఒకడు ఉన్నాడు, కనీసం ఎగ్గకూడలేదా అంటాడంట. ఇవాళ పరిస్థితి అట్ట అయిపోయింది. కనీసం ఎగ్గ కూడా లేదా. నాన్ వెజిటేరియన్ కావాలి మనకి, తినాల్సి మంచి కోడిగుడ్లు తినాలి. ఏం తినాలి? నాటు కోడిగుడ్లు తింటే మంచిది. ఇంకా నాటు కోడి తినాలి, వారానికి ఒక్కసారి తిన్నా నాటు కోడి తిందాం. అర్థమవుతుందా? కాబట్టి మనం వాటి మీద కాదు, పేరెంట్స్ ఏదైతే చెప్పారో ఆ మాటలు తల్లిదండ్రులు చెప్పినప్పుడు వాటిని వినాలి. నాకు తెలుసు ఆ రోజులు వేరు ఈ రోజులు లేవంటే, ఈరోజు భయంకరంగా పనిచేస్తుంది. ఎవరో సైతాన్. భక్తి చనగలిపోతుంది, జారిపోతున్నట్టు వారికి ఉన్నారు. కాబట్టి అహంకారం అనేటువంటిది ఉండకూడదు. మీ అందరికీ తెలుసు ఒక కథ ఉంటుంది. ఒక ప్లేస్లో ఒక చెరువు ఉందంట. ఆ చెరువు దగ్గర కొన్ని అందుట్లో కప్పలు, తర్వాత ఏమేమి ఉంటాయి అక్కడ, బాతులు, కొంగలు అంటూ ఉన్నాయంట. కొన్ని రోజులకి ఆ అక్క ఎండిపోతూ ఉందంట. ఆ చెరువు ఎండిపోతుంది. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి కప్ప అక్కడ ఉన్నటువంటి కొంగలతో స్నేహం చేస్తూ ఉంది. మరి మాట్లాడుకుంది, ఎండిపోతుంది కదా, నా పరిస్థితి ఏంటి, నన్ను కూడా ఏదో రకం తీసుకెళ్ళాలంటే పాప ఆ కొంగలు బాగా ప్లాన్ చేసినాయి అంట. ప్లాన్ చేసి చక్కగా ఆలోచన చేసినాయి. ఈ 2 డిస్కస్ చేసుకున్నాయి. 2 కొంగలు కలిసి, మా నాడు కదా పాపం, వాడిని వదిలేస్తే వాడు నీళ్ళు లేకపోతే, కప్ప ఏంటి ఉభయ 2 రకాలుగా ఉంటుంది. కొంతసేపు అందుట్లో ఉంటుంది, చేపలు అయితే ఉండవు. కానీ ఇందుట్లోనే వదిలేస్తే మనాడిని, మన స్నేహితుడు కదా, మనం వెళ్ళే ప్లేస్లో తీసుకెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యారంట. డిసైడ్ అయ్యి మంచి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుని ఒక కర్ర తెచ్చుకున్నారు. చక్కగా తెచ్చి, మేము అటోహం ఇటోహం పట్టుకుంటాం, నువ్వు కరెక్ట్గా దాన్ని చక్కగా పట్టుకో అని చెప్పారు. చెప్తే భలే ఐడియా వచ్చిందే మీకు, నెంబర్ 1 ఐడియానే అని ప్రైజ్ చేసిందంట. చెరువు ఎండిపోయింది, చెరువు దగ్గర ఉన్నప్పుడు. సరే లేపిని కప్ప పట్టుకుంది. పట్టుకుంటుంటే 2 కొంగలు అటు ఇటు పట్టుకుని మధ్యలో ఎలాడుతుంది. అది అలా ఎగురుతూ ఉండగా అక్కడ కింద ఒక వ్యవసాయదారు చూసాడు. అబ్బాయి భలే ఉంది ఈ ఐడియా, ఎవరిచ్చారు ఈ ఐడియా, చాలా బాగుంది, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను,
2 కొంగలు కర్ర పట్టుకెళ్ళటం, మధ్యలో కప్పేలాడటం, నెంబర్ 1 ఐడియా, బ్రిలియంట్ ఐడియా, ఎవరిచ్చారో అన్నాడంట. అప్పుడు కప్ప నేనే అందంట. ఏమవుతారు పరిస్థితి? అది పరిస్థితి. నేనే అహంకారము ఏం చేస్తుంది మనల్ని? నాశనానికి ముందు. కాబట్టి ఈ స్వభావాలు, నేననేటువంటిది, పెద్దలు చెప్పినప్పుడు విననటువంటి స్వభావాలు, నాకు అన్ని తెలుసులే అనేటువంటి స్వభావాలు మనలో వస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా బిడ్డలేటువంటి వారితో కూడా అదే కాదు, దేవుని సేవకులు మనతో మాట్లాడినా, తోటి మంచి విశ్వాసి మనతో మాట్లాడినా వాటిని మనం స్వీకరించేటట్టు వారికి ఉండాలి. లేకపోయినట్లయితే ఇలాంటి స్వభావం నాకు తెలుసులే అన్నావా, బ్యాక్ స్లైడింగ్కి నువ్వు వెనక్కి అడుగులు వేసేటువంటి స్వభావము నీలో ఒకటి కనబడుతున్నది. కాబట్టి నెంబర్ 1 ఏంటంటే, ఆత్మలో మనం బ్యాక్ స్లైడ్ అవటానికి నేను, అలాగనే ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు భక్తి తెలుసు, బాగా నేను ప్రేయర్ఫుల్ పర్సన్ని, ఈ మూల నుంచి ఈ మూల దాకా తెలుసు అనేటువంటి బుద్ధి, మనస్సు. దేవుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నిలబడుతున్నట్టున్న వాడుగా ఉన్నావా? ఎలాగున్నావు నువ్వు? చూసుకో, పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు చెప్తుంటే నువ్వేమంటున్నావు? నాకు అన్నీ తెలుసులే, నడవకాలంలే అనేటువంటి రీతిలో నడిచేటువంటి మనసులో వచ్చినట్లయితే నువ్వు ఒక స్టెప్ బ్యాక్ వేయటానికి, బ్యాక్ స్లైడ్ అవటానికి ఒక స్టెప్ వేస్తున్నట్టుగా కనపడుతున్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ పేతురు జీవితంలో అది మనం చూస్తున్నాం. రెండవదిగా పేతురులో మనం ఏం చూస్తామంటే, పేతురు జీవితంలో మరొకటి మనం చూస్తాం. అతనిలో మనం ఏం కనపడుతుందంటే, దేవుని యొక్క వాక్యంలోనే మీరు చూడండి ఏం కనపడుతుందంటే, అతనిలో గర్వము, ఎదుగుదల అనేటువంటిది ఒకటి, హెచ్చించుకునేటువంటిది ఒకటి. మరొకటి ఏంటంటే, ఇతను దేవుడు చెప్పిన తర్వాత, మీరు చదవండి అదే భాగంలో కొద్దిగా ముందుకు వెళదాం. లేదంటే మత్తయి సువార్తలో చూడండి, అక్కడ కరెక్ట్గా క్లియర్గా కనపడుతుంది. 26వ అధ్యాయము 40 వచనం చూడండి ఒకసారి. 26:40. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన ఆత్మశుద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. చూడండి, ఇక్కడ యేసుప్రభువు ఆయనతో చెప్తున్నారు. శిష్యుల వద్దకు ఆయన వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నటువంటి వారిగా ఉన్నారు. ఆత్మలో ప్రియమైన వాళ్ళారా, నిద్రపోయేటట్టు వారిగా మనము ఉండకూడదు. నిద్రపోయేటట్టు వారికి ఉండకూడదు. దేవుడు చెప్తున్నాడు. మీరు లూకాసు వార్తలో కూడా మనం చూస్తాం. మీరు చూడండి ఒకసారి, లూకాసు వార్తలో కూడా 22వ అధ్యాయం చూడండి ఒకసారి. 31-32లో సీమోను సీమోను అంటాడు అక్కడ. చూడండి, ఇదిగో సాతాను మిమ్మల్ని బట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాడు, కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. చూడండి, దేవుడు చెప్తున్నాడు, సాతాను మిమ్మల్ని బట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. సాతానుడు మనల్ని పడవేయాలని కోరుకుంటూ ఉంటాడు. దేవునికి దురస్తులుగా ఉండాలనేటువంటిదే వాడి యొక్క ఉద్దేశం. వాడితో పాటు మనం జాయిన్ అవ్వాలనేటువంటిది వాడి యొక్క ఉద్దేశం. వాడితో పాటు నరకంలోనే అక్కడే మనం కాలిపోవాలనేటువంటిది వాడి యొక్క ఉద్దేశం. ఎందుకంటే వాడు డెఫినెట్గా వాడి యొక్క గమ్యస్థానం తెలుసు, కానీ మన యొక్క గమ్యస్థానం మన మీద ఆధారపడి ఉంటుంది. వాడి గమ్యస్థానం దేవుడే డిసైడ్ చేశాడు. ఇందా చదివాం కదా, అగాధములో దేవుడు వాడిని. కానీ మన గమ్యస్థానము మన చేతిలో ఉంది. మనం ఎక్కడ చేరుతాం అనేటువంటిది మన చేతిలో ఉంది. మన డెస్టినీ అనేటువంటిది మన చేతిలో ఉంది. మనం మంచి భక్తి చేసి దేవునికి ఇష్టలుగా అడుగులు వేసి యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా దినదినం మారు మనసు పొందితే మనం 100% దేవుని దగ్గరకు ఎటర్నిటీలోకి వెళ్ళిపోతాం. కానీ సైతానుడికి ఆల్రెడీ డిసైడ్ అయినాడు. కానీ భక్తి చేయడం మన జీవితంలో ఒక్కోసారి మరలా మనము దేవుని వైపు అడుగులు వేస్తూ, వెనక్కి అడుగులు వేస్తూ, అటు ఇటు ఉండేటట్టు వారిగా కొన్నిసార్లు సైతానుడు ఏం చేస్తాడంటే, సంసోను నిద్రపోయాడు. ఎక్కడ నిద్రపోయాడు మనాడు? గెలీలా యొక్క
తోడ మీద నిద్రపోయాడు మనడు. అలాగనే వాడు ఏం చేస్తాడు, బుజ్జగిస్తూ ఉంటాడు. డోంట్ వరీ మ్యాన్, స్లీప్. ప్రార్థన అంత అవసరం లేదులే. ఏంటి ప్రార్థన అంటారు మీరు చర్చిలో. పాపం గురించి మీరు చర్చిలో చెప్తారు. పాపం ఏంటయా, దేవుడి దగ్గరికి వెళ్ళు, ఒప్పుకో, పరలోకాన్ని తీసుకెళ్ళిపోతాడు. అది ఎక్కడా రాజీ లేదు. మన హృదయాన్ని మనం సరి చేసుకుంటూ దినదినము దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ దినదినం మారు మనసు పొందుతూ పాపములు ఒప్పుకుంటూ దేవుని మార్గంలో మనం అడుగులు వేయాలి. ఇది దేవుని యొక్క వాక్యం రాయబడింది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ప్రియమైన వాళ్ళారా, మనము ఈ నిద్ర అనేటువంటి దాని విషయంలో జాగ్రత్త పడేవారిగా మనం ఉండాలి. సమయం అనక అసమయం అనక మీరు ప్రార్థన చేయండి, మెలకువగా ఉండండి. సైతానుడు గర్జించు సింహం వలె ఎవరిని ఎప్పుడు మృంగుదునా అని వాడు కాచు కూర్చుంటాడు. సైతానుడు గర్జించు సింహంలో ఉంటాడు. చూడండి, భక్తి చేసేటువంటి వారి దగ్గరలో ప్రియమైన వాళ్ళారా, సైతానుడు కొన్నిసార్లు గర్జించు సింహంలో వస్తాడు, మరొకసారి ఎలా వస్తాడు, సైతానుడు వాడు వేసేటువంటి వేషాలు అయ్యి స్లోగా వస్తాడు మన దగ్గరికి. ఏమంటాడు వచ్చి, ఇది నిజమా అంటాడు కదా, ఇది నిజమా, డౌట్లు పెట్టేటట్టు వాడుకు ఉంటాడు సైతానుడు. ఈ రీతిగా సైతానుడు మనల్ని అటాక్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం చేయాల్సింది ఏంటంటే, మనం మెలకు కలిగేటట్టు వారుగా మనము ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క ప్రార్థనా జీవితం అనేటువంటిది, వెన్ యువర్ ప్రేయర్ లైఫ్ గోస్ టు స్లీప్, అర్థమవుతుందా? వెన్ యువర్ ప్రేయర్ లైఫ్ గోస్ టు స్లీప్, యువర్ పాస్ట్ లైఫ్ వేక్స్ అప్. ప్రేయర్ లైఫ్ అనేటువంటిది, ప్రార్థనా జీవితం అనేటువంటిది ఎప్పుడైతే తగ్గుతూ ఉందో, నిద్రలోకి మనం వెళ్తున్నామో, చేయవలసిన రీతిలో మనం చేయలేకపోతున్నామో, మన యొక్క పాత జీవితము, మారు మనసు పొందక ముందున్నటువంటి జీవితము, అది మన నిద్రలో నుంచి అది వేకప్ అవుతుంది. అంటే పాత స్వభావాలు మనలో నుంచి బయటకు అవి చిగురించుకుంటా బయటికి వస్తాయి. కాబట్టి ప్రిమిట్ వల్లరా, నిద్రపోయేటి మానవులారా లేండి రండి రక్షణ పొందండి. పాట ఉంటుంది తెలుసా మీకు? నిద్రపోయేటి మానవులారా రండి రక్షణ పొందండి. నాకు గుర్తులేదు, చాలా కాలం ఓల్డ్ పాట అది. నిద్రపోతుంటే మానవులారా లెగవండి, ఆత్మానుసారంగా మీరు నిద్రపోతున్నారు, మెలకువగా ఉండలేకపోతున్నారు. సైతానుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ రీతిగా వస్తాడో తెలియదు. ఒక్కోసారి సర్పం వలె వస్తాడు, ఒకసారి సింహం వలె వస్తాడు. మన యొక్క భక్తిని పాడు చేయడం కొరకు నిన్ను టార్గెట్ చేసినాడు వాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియమైన వాళ్ళారా, మనలో ప్రార్థనా జీవితం అనేటువంటిది, నిద్రపోవటం వల్ల, సరిగా ప్రార్థన చేయకపోవడం వల్ల, సరిగా బైబిల్ రీడింగ్ అనేటువంటిది లేకపోవడం వల్ల, సరిగా చర్చ్ అటెండెన్స్ అనేటువంటిది లేకపోవడం వల్ల, సహవాసం అనేటువంటిది లేకపోవడం వల్ల మన యొక్క మోరల్ వాల్యూస్ అనేటువంటివి డిగ్రేడ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ప్రార్థన తగ్గుద్దో, వాక్య ధ్యానము తగ్గుద్దో, సహవాసము తగ్గుద్దో, చర్చ్ అటెండెన్స్ తగ్గుద్దో, మన యొక్క మోరల్ వాల్యూస్ వెనక్కి తిరగడాగటం అనేటువంటిది అవి అలాగన బయటికి వస్తూ ఉంటాయి. అంతకుముందు ఏ పాపంలో, అందుకనే నేను చెప్తూ ఉంటా, మారు మనసు పొందినటువంటి వారు అందరూ కూడా అంతవరకు జాగ్రత్తగా వారి జీవితాన్ని కాపాడుకోవాలి. మనం ఏ పాపంలోనైతే మనం పడిపోయామో, బయటకు వచ్చినామో, అంతకుముందు మారు మనసు పొందినామో, ఆ పాప స్వభావాలు మన మీద ఏలుబడి చేస్తాయి. సరైనటువంటి బైబిల్ రీడింగ్ లేకుండా, సరైనటువంటి ప్రార్థనా జీవితం లేకుండా, విశ్వాసులకు కలయిక లేకుండా, రొట్టె విడిచిట్లో మనం నిమగ్నం అవ్వకుండా, బోధ యందును, సహవాసం యందును, ప్రార్థన యందును లక్ష్యము చేయకపోయినట్లయితే ప్రిమిట్ వల్ల గ్రహించండి, ఇవన్నీ కూడా మొలకలు వేస్తూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి, మనలో జారిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి భక్తి మన జీవితంలో ప్రిమిట్ వల్ల నెంబర్ 1 ఏంటంటే, మనం బ్యాక్ స్లైడ్ అవుతున్నాం అంటానికి నిదర్శనము ఫస్ట్ స్టెప్ ఏం కనపడుతుందంటే, ఓవర్ కాన్ఫిడెన్స్, నేను అనేటువంటిది, గర్వం అనేటువంటిది. నెంబర్ 2 వచ్చేసేసి మన ప్రార్థనలో నిద్రించే వారికి ఉంటాం, ప్రార్థనలో తగ్గేటట్టు వారికి ఉంటాం, ప్రార్థనా జీవితం ఉండదు, మెలకువగలేటట్టు వారుగా మనం ఉన్నాం. సమయం అనక అసమయం అనక మనం ప్రార్థన చేయాలి, మెలకువగలేటట్టు వారుగా ఉండాలి, నిద్రపోతులుగా ఉండకూడదు. నిద్రపోతుల గురించి దేవుని వాక్యంలో ఉంది, లేజీగా ఉండకూడదు. మనం మోకాళ్ళ జీవితం అనేటువంటిది కావాలి. కాబట్టి 2వ పాయింట్ ఏంటంటే, ప్రిమిట్ వల్లరా నిద్రించేటట్టు వారుగా మనము
ఉండకూడదు. తర్వాత మనం చూసినట్టు 26వ అధ్యాయంలోనే ప్రిమేట్ 58వ వచనం చూడండి ఒకసారి. 26:58. పేతురు ప్రధాన యాజకుని ఇంట ముంగిట వరకు ఆయనను దూరముగా నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమో చూడవల్లని బంట్రులతో కూడా. ఇక్కడ పేతురు చేస్తున్నటువంటిది మనం చూస్తాం. పేతురు యేసు ప్రభుని విడనాడినటువంటి వాడుగా ఉన్నాడు. మొదటి నుంచి దేవునికి దగ్గరగా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. యేసయ్య స్వస్థతలు చేసినప్పుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించినప్పుడు, నీళ్ల మీద నడిచినప్పుడు, ద్రాక్షారసముగా నీళ్లను ద్రాక్షారసం చేసినప్పుడు కానీ, చనిపోయేటువంటి వారిని లేపినప్పుడు కానీ, ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు యేసయ్య జరిగినప్పుడు పేతురు చాలా దగ్గరగా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుతో పాటు నేను కూడా వెళితే నాకు కూడా పడద్ద బ్యాండు అనేటువంటి రీతిలో పేతురు అనుకున్నాడో అప్పుడు డిస్టెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేసేసినాడు. దూరముగా నడుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, నేను కూడా నా ప్రాణాన్ని ఇంతకుముందు ఏమన్నాడు? నీ కొరకు నేను నా ప్రాణం పెడతానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు డై ఫర్ యువర్ సేక్. నీ కొరకు నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి వాడు బంట్రోతులు ఏం చేస్తారో, సైనికులు ఏం చేస్తారో, యేసు ప్రభుతో పాటు వీడు కూడా ఉన్నాడు కదా, కాబట్టి వీడు కూడా వేసేయండి అనేటువంటి రీతిలో వస్తుందేమో, ఇతనికి టార్గెట్ అవుతాడేమో అనేటువంటి రీతిలో పేతురు అక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ప్రిమేట్ వాళ్ళరా, ప్రాణం పోగొట్టుకోవాలంటే దేవుని యొక్క సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు జరిగినప్పుడు దగ్గరగా ఉంటాడు. అయితే ప్రాణం ఇవ్వాల్సి వచ్చినప్పుడు, లేదంటే కొంత సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినప్పుడు దూరస్తుడుగా ఇక్కడ ఇతను ఉంటున్నాడు. దేవుని బిడ్డలుగా ప్రిమేట్ వాళ్ళరా, దేవుని మన పట్ల కార్యాలు జరిగిస్తున్నప్పుడు దేవుని దగ్గరగా ఉంటాం. ఆశ్చర్యకార్యాలు చూసినప్పుడు యేసు ప్రభువుని వెంబడించే వరకు ఉంటాం. ఎప్పుడైతే మన జీవితంలో కొంత మనము సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, నీ టయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ బిడ్డలను దేవునికి ఇవ్వాలి, నీకున్నటువంటి వాటిని దేవునికి సమర్పించాలి, దేవుని బిడ్డలుగా నువ్వు అడుగులు వేయాలి, కొంత సాక్రిఫైస్ అనేటువంటి దగ్గర కనపడితే మనం డిస్టెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేస్తాం. సాక్రిఫైస్ కనపడినప్పుడు, మనము టైం దేవునికి స్పెండ్ చేయాల్సి వచ్చినప్పుడు, మనకున్నటువంటివి పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి, పెళ్ళికి వెళ్లకుండా చర్చిలో మీటింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అది సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం? దీనికి చర్చికి దూరం అయిపోతూ ఉంటాం. కొన్ని విషయాల్లో ప్రిమేట్ వాళ్ళరా, మన జీవితంలో జరిగేటువంటి విషయాలలో ఆదివారం వచ్చింది, దేవుని సన్నిధికి రావాలి, బయటికి వెళ్తే డబ్బులు వస్తాయి ఆదివారం, కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర రావాలా? ఆ డబ్బులు పోయినా పర్వాలేదు, వాక్యానికి నేను కట్టుబడి ఉండాలి. ఫస్ట్ నేను దేవుని సన్నిధికి వస్తాను, ఆదివారం పరిశుద్ధ దినము, పరిశుద్ధంగా నేను ఆచరిస్తాను అని దేవుని దగ్గరికి వచ్చేటట్టు వారిగా మనము ఉండాలి. డబ్బులు పోయినా పర్వాలేదు, అక్కడ మనం సాక్రిఫైస్ చేస్తున్నట్లు లెక్క. డబ్బు పోయినా పర్వాలా. ప్రిమిటి వరడా, మీరు ఏం చేసినా సరే నేను మాట చెప్తున్నా, దేవుని యొక్క వాక్య ప్రకారం మీరు చేయండి, వాక్యాన్ని పట్టుకుని మీరు చేయండి. ఉద్యోగం చేస్తారా? కమిట్మెంట్తో చేయండి. మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో అక్కడ కమిట్మెంట్ అనేటువంటిది ఉండాలి. టైం చేయాల్సినటువంటిది టైం మెయింటైన్ చేయండి. అక్కడ మీ పనిని మీరు దాచుకోవద్దు. అలాగనే వ్యాపారం చేస్తారా? ఆజ్ఞల ప్రకారం చేయండి, ఇతరులది ఏది ఆశించవద్దు. మంచిగా పర్ఫెక్ట్గా మీరు వ్యాపారం చేయండి. దేవుని యొక్క వాక్య ప్రకారము 7 దినాలు దేవుడు మనకు ఇచ్చినాడు, 6 దినాలు మీరు చేయండి, 7వ దినం పరిశుద్ధంగా ప్రకటన చేయండి. నేను రాను, ఈ దినం నాకు బిజినెస్ వద్దు అని 7వ దినం అలా మూసుకొని కూర్చోండి. దేవుని సన్నిధిలో గడపండి ఆ దినం. అలాగనే 6 దినాల్లో కూడా మీ ప్రయారిటీస్, మీ గోల్స్ దేవుని యొక్క పనిలో పెట్టండి. నీ వ్యాపారాన్ని దేవుడు ఉన్నతంగా 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు, 1000 అంతలుగా దేవుడు అభివృద్ధిలో తీసుకుని, వాక్యాన్ని మనం పట్టుకోవాలి. వాక్యాన్ని నువ్వు పట్టుకో. వాక్యంలో ఏం చెబుతుంది? దేవుడు చెప్పినాడు, మీరు ఆదివారం మీరు ఆ దినాన్ని మీరు దేనిని పైనుంచి పడేటట్టు దాన్ని మీరు మన్నాన్ని మీరు కూర్చుకోవద్దు అన్నాడు. ముందు రోజున ఆ ఒక్క రోజునే మీరు కూర్చుకోండి, రిమైనింగ్ డేస్లో మీరు దానిని కూర్చుకోవద్దు అని దేవుడు చెప్పినాడు. వీళ్ళు ఏం చేసినారు? ఏమవుతుందో అన్నారు, కూర్చుకోవద్దు. తెల్లారిపడికి ఏం కనపడింది? పురుగులు కనపడి. దేవుడు చెప్పిన ప్రకారం చేసినట్లయితే ఏ సమస్యలు అనేటువంటివి ఉండవు. ప్రిమిట్ వల్లరా, మన జీవితంలో కొన్ని సార్లు మనము
దేవుని కొరకు సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినప్పుడు మనం డిస్టెన్స్ అనేటువంటిది మనము మెయింటైన్ చేసేటట్టు వారిగా మనం కనపడుతూ ఉంటాం. యేసుని వెంబడించాలంటే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి 24-25 వచనాల్లో, ఎవడైనా నన్ను వెంబడించుకొని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. సక్సెస్ వచ్చినప్పుడు యేసుని వెంబడిస్తాం. సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినప్పుడు మనం డిస్టెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేసేవారికి ఉండకూడదు. దేవుడు నీకు ఆరోగ్యం ఎవరు ఇచ్చారండి? నీకు చదువు ఎవరు ఇచ్చారండి? నీ తల్లిదండ్రులు ఎవరు ఇచ్చారండి? నీకు డబ్బులు ఎవరు ఇచ్చారండి? ఎవరు ఇచ్చారు మనకి? ఎక్కడి నుంచి కలిగినాయి? ఇవన్నీ కూడా దేవుని నుంచి వచ్చింది. మా స్కూల్లో ఒక మాస్టర్ ఉండేవారండి. ఆయన బాగా చెప్పేవారండి. ఆయన బట్టి నేను ఈ రీతికి వచ్చానండి. ఆ మాస్టర్ని ఎవరు పెట్టారు నీకు? ఆయన పెట్టాడు. తల్లిదండ్రులు మా పేరెంట్స్ అండి నెంబర్ 1 అండి. మా పేరెంట్స్ నేను ఏది అడిగినా ఇచ్చేవాళ్ళండి. నేను వాళ్ళే నా దేవుళ్ళు అండి. నో, అది రాంగ్. పేరెంట్స్ అనేటువంటి వారు దేవుడు నీకు ఇచ్చినారు. బయలాజికల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడం కొరకు వాళ్ళు ఇచ్చినారు. అంటే మనకి కావాల్సినటువంటి భౌతిక సంబంధించిన అవసరాలు తెచ్చడం. దేవుని యొక్క కుమారుడు కుమార్తెవు నువ్వు. ఆ కుటుంబము ద్వారా ఈ లోకాన్ని దేవుడు పంపించినాడు. వి షుడ్ బి ఫెయిత్ఫుల్ టు దెమ్. వాళ్ళు మనం సన్మానించాలి, వాళ్ళని హానర్ చేయాలి. ఆ బాధ్యత నీది, నాది, మనందరిది. కానీ దేవుని కంటే మరి దేనిని కూడా మనం హెచ్చించుకోకూడదు. ప్రయారిటీ అనేటువంటిది దేవునికి మాత్రమే మనం ఇవ్వాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యువతి కాలశంలో మన జీవితంలో మనం చూసినట్లయితే మనం సాక్రిఫైస్ చేసేటట్టు వారికి ఉండాలి. సాక్రిఫైస్ చేసేటట్టు మనస్సు మనకు లేదా అంటే దేవుని కొరకు నేను ఖర్చు అవ్వను, దేవుని కొరకు నేను బ్రతకలేను అనేటువంటి మనసు వచ్చినట్లయితే నీ జీవితంలో నువ్వు వెనకడుగులు వేస్తున్నటువంటి వాడుగా ఉన్నావు. చూడండి, దేవుని యొక్క క్రైస్తవ చరిత్రలో మనం చూస్తే ఈవెన్ పేతురు ఈ మాటలు అన్నటువంటి వ్యక్తి, బ్యాక్ స్లైడ్ అవుతున్నటువంటి వాడుగా ఉన్నటువంటి వ్యక్తి, మరలా దేవుడు చెప్పినటువంటి ప్రకారము దేవుడు అతన్ని బండగా పెట్టినాడు, సంఘాన్ని కట్టినాడు. దాని తర్వాత మనం చూస్తాం పేతురు దేవుని కొరకు ఒక మార్టైర్గా అయిపోయినాడు, అతిసాక్షిగా అయిపోయినాడు. యేసుప్రభు వారి యొక్క శిష్యులు అందరూ కూడా క్రీస్తు కొరకు అతిసాక్షులుగా వాళ్ళు అయిపోయినారు. మీరు చూస్తారు, దేవుని యొక్క వాక్యలో పూర్తిగా కనపడదు, కానీ మనం గూగుల్ చేస్తే మనకు కనపడదు ఎవరు ఎక్కడ అతిసాక్షులు అయినారు, ఏ ప్లేస్లో, ఏ రీతిగా హిస్టరీలో, క్రిస్టియన్ హిస్టరీలో మనం చూస్తాం. కాబట్టి ప్రిమేట్ వారు సాక్రిఫైజింగ్ స్పిరిట్ అనేటువంటిది కావాలి మనకి. ఆ డిస్టెన్స్ మనం దేవునికి దూరస్తులు అయ్యేటట్టు వారికి ఉండకూడదు. దేవుని వెనకాల ఉండాలి, దేనికైనా రెడీగా ఉండాలి. మనం రాబోతున్న శ్రమల కాలం మనం హ్యాపీగా ఉన్నాం. ఇంకా వేరే దేశాల్లో ఎన్నో శ్రమలు ఉన్నాయి. క్రీస్తుని అనేటువంటిది యేసుప్రభువుని వెంబడిస్తున్నాను అంటే చాలు, శ్రమలు వచ్చేసినాయి వేరే ప్రాంతాల్లో. మన దేశంలో అనేకమైన ప్రాంతాల్లో ఉన్నాయి. దేనికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. తను కాపాడుకునేవాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. మరలా తర్వాత ఏముంటుంది? తన ప్రాణాన్ని నా నిమిత్తము పోగొట్టుకున్నవాడు దాన్ని చూడండి కాపాడుకుంటాం మనం అక్కడ పరలోక రాజ్యంలో. కాబట్టి దేవుని కొరకు ఆ యొక్క సాక్రిఫైస్ చేసేటువంటి మనసు పేతురులో కనపడాలి. చూడండి, అందుకనే తన జీవితంలో మనం చూస్తాం, ప్రిమిటివ్ లాస్ట్లో మనం చూస్తాం, నాకు తెలవదు. ఎన్నిసార్లు చెప్పినాడు మనాడు? మార్లు బొంకేసేటట్టు వాడుకున్నాడు. అలాగనే మనం చూస్తాం ప్రిమిటివ్ వల్ల చివరి పాయింట్ ఏంటంటే ఈ యొక్క పేతురు జీవితంలో మనం చూస్తున్నాం, దేవుడు ఒక మాట చెప్పి ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక వర్స్, ఇదే వర్స్లోకి చూస్తామంటే 18వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 18:18లో మనడు ఏం చేశాడు అనేటువంటిది మనకు అక్కడ కనపడుతుంది. చూడండి ఒకసారి. ఇక్కడ కూడా ఉంటుంది, బట్ 18లో క్లియర్గా కనపడుతుంది మనకి. మంట వేసి చలికాల్చుకొంచు నిల్చుండగా పేతురును వారితో కూడా నిలబడి. ఎవరు వాళ్ళు? బంట్రోతులను శాస్త్రులు. ఎవరో ఏం చేశారు? ఇప్పుడు వీళ్ళు యేసు ప్రభు వారిని సిలువ వేయబోతున్నటువంటి వారుగా ఉన్నారు. ఇతను పేతురు యేసు ప్రభు వారి శిష్యుడుగా ఉండి అక్కడ మంట వేస్తున్నప్పుడు వాళ్ళతో కూడా కలిసి అక్కడ చలి కాస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఆ శాస్త్రులతోనూ ఆ బంట్రోతులతోనూ కలిసినటువంటి వాడుగా ఇతను కనపడుతున్నాడు. ప్రిమిట్ వల్లరా ఇతను యాక్చువల్గా ఇంతకుముందు హోలీ ఫైర్ దగ్గర ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు అంటేనే నా మాట అగ్రం వంటిది కాదా,
యేసు ప్రభు వారి దగ్గర ఉన్నాడు, హోలీ ఫైర్ దగ్గర ఉండేటట్టు వాడుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు లోకస్తులేటట్టు వారితో, అంటే యేసు ప్రభు వారిని సిలువైపోతున్నటువంటి వారితో కూడా వరల్డ్లీ ఫైర్లో ఇతను కలిసినటువంటి వాడికి ఇతను కనపడుతున్నాడు. అంటే మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇతను యొక్క ఫోకస్ వారితో గడుపుతున్నటువంటి విధానాన్ని చూసినప్పుడు దేవుడు చెప్పినాడు, అలాంటి వారితో మనం దూరంగా ఉండాలని దేవుని వాక్యం ఉంది. విగ్రహాలతో నువ్వు విజ్జోడుగా నువ్వు ఉండొద్దు, అన్యులతో వివాహాల్లోకి వెళ్ళకూడదు, కొన్ని రూల్స్ అనేటువంటి దేవుడు చెప్పాడు. ఆ రూల్స్ ప్రకారం మనం పాటించేటటువంటి వారిగా మనం ఉండాలి. ఏదైతే దేవుడు వద్దన్నాడో వాటిలే మనం ఫోకస్ చేసేవారిగా మనం ఉంటాం. మనం బ్యాక్ స్లైడ్ అవడానికి మరొక మెట్టు ఏంటంటే, ఈ లోకములో మనం ఎక్కువ ఇన్వాల్వ్ అవటం అనేటువంటిది. ఈ లోకస్తులెట్టి వారితో మనం ఎక్కువగా విజ్జోడుగా రాసుకుని పూసుకుంటాం అనేటువంటిది. వీటి ద్వారా మనము వెనక్కి తిరగటం అనేటువంటిది భక్తిలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రిమిట్ వల్లరా పేతురు ఆ దినాన్న అక్కడ వారితో కూడా కలిసేటట్టు వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉంటే ఆ సంతోషం వేరు. కానీ లోకస్తులటువంటి వారితో ఉన్నప్పుడు అదొక రకమైనటువంటి పాపపు ఆనందం వస్తుంది. అది కూడా ఒక రకమైన ఆనందమే, బట్ అనేటువంటిది పాపపు ఆనందం. అందుకనే మనం ఏం చేస్తామంటే, దేవుని యొక్క వాక్యము వినటం ఎక్కువ ఇష్టం ఉండదు, దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటం ఎక్కువ ఇష్టం ఉండదు. ఎవరికైతే ఈ యొక్క పాపము విషయంలో ఆనందపడాలి నేననేటువంటి మనసు వస్తుందో వాళ్ళు ఎప్పుడు కూడా లోకస్తులటువంటి వారితో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు, లోకంలో కలిసేటట్టు వారికి ఉంటారు. వారు విశ్వాసులటువంటి వారితో కలవడం ఎక్కువ ఇష్టం ఉండదు. వారికి ఏంటంటే ఎంతవరకు లోకస్తులతోనే, అక్కడికి వెళితే నా స్నేహితులు వీళ్ళు, నా ఫ్రెండ్స్ వీళ్ళు, వాళ్ళతో పాటు మనం వెళ్తూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, అరే ఏంట్రా మర్చిపోయావు, నువ్వు చాలా కాలం అయింది కలిసావు, చాలా సంతోషంగా ఉంది, వేద్దాం రా అంటాడు ఆడు. అప్పుడు నువ్వేం చేస్తావు, ఎబ్బే అంటావు. ఎప్పుడు అటు ఇటు చూస్తావు, ఎవరు కనపడరు, నువ్వు బాగా ఫోర్స్ చేస్తున్నావుగా, కొద్దిగా పెట్టలే అంటాడు, కొద్దిగా వెయ్యలే అంటాడు. దానికి కూడా చాలా టెక్నాలజికల్గా మాట్లాడతారండి. అసలు ఆ కాన్వర్జేషన్ చాలా బాగుంటూ ఉంటుంది. కొద్దిగా వెయ్యలే, దాన్ని మళ్ళీ కొంత ఇలా కొడతారంట, మళ్ళీ రకరకాలంటే చూస్తున్నాం ఇవాళ రేపు. చూడండి, ఆ యొక్క సందర్భం చూసినప్పుడు పర్వాలేదులే, కొద్దిగా ఇన్వాల్వ్ అయిపోతాం, వాటిలో దూరిపోతాం. వరల్డ్లీ పీపుల్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకస్తులటువంటి వారితో మనం ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు ప్రిమిట్ వారా మన భక్తి మెట్లో మనం వెనక్కి అడుగులు వేసేటట్టు వారుగా మనం ఉంటాం. వారితో ఉన్నప్పుడు ప్రిమిట్ వారా వారితో మనం అడుగులు వేసినప్పుడు లోకం అంతా కూడా మనలోకి వచ్చేస్తుంది. ఈ ఆల్కహాల్ అనేటువంటిదే కాదు, ఏదైనా యవనస్తులటువంటి వారిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వారు ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నారు అనేటువంటిది చాలా ముఖ్యంగా మనం కాపాడుకోవాలి. వాళ్ళు దేవి తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎక్కడ వస్తున్నారు, ఏ టైంకి రావట్లేదు, ఏం పడుకుంటున్నారు, ఎక్కడ పడుకుంటున్నారు, ఎవరు వారి స్నేహితులు, వాళ్ళ ఫోన్లో ఏమేమి ఉంటున్నాయి, ఇవన్నిటి కూడా ఒక పేరెంట్గా నువ్వు డబ్బు సంపాదించడం ప్రధానంగా పెట్టుకుంటున్నావు. ఇవి చెక్ చేయటం అనేటువంటిది ప్రధానంగా నువ్వు చూసుకోవాలి. వాడు ఎదిగినప్పుడు పెరిగినప్పుడు, మన బిడ్డలు వారు ఎదిగినప్పుడు మన చేతుల నుంచి తప్పిపోతారు. కాబట్టి మనం మొదటి నుంచే మనం క్రమశిక్షణలోకి బిడ్డలెట్టి వారిని నడిపించుకోవాలి. వాక్యాన్ని పట్టుకోవాలి. మనం వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం ఒక తండ్రిగా ఒక తల్లిగా బిడ్డలను పెంచుకోవాలి. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే, వాళ్ళు పెరిగారులే ఇంకేం చేస్తామండి, వాళ్ళు నా అంత అయిపోయారు అని వదిలేస్తూ ఉంటాం. లేకపోతే కుదరట్లేదండి, వాడు ఏడుస్తున్నాడండి కింద పడి, అందుకనే ఫోన్ ఇచ్చేస్తున్నానండి. నువ్వే నేర్పిస్తున్నావు. ఎప్పుడు నేర్పిస్తున్నావు? పాలు తాగే దగ్గర నుంచి నేర్పిస్తున్నావు, వాడికి అన్నం పెట్టే దగ్గర నుంచి నేర్పిస్తున్నావు. వాడు పెద్దాడైన తర్వాత అది వదలనాడు. ఇలా నువ్వు చేసినప్పుడు ఎక్కడ ఎదుగుతాడు, ఎక్కడ మంచిగా తయారవుతాడు? కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రిమిట్ వల్లరా మనం సంపాదించడం అనేటువంటిది ఒకటే కాదు, తండ్రిగా ఒక తల్లిగా నీవు జాగ్రత్త నీ భక్తిని కాపాడుకునేటువంటి దానిలో నీ బిడ్డలేటువంటి వారు సక్రమంగా ఉన్నారో లేదో కూడా పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత మనది. లోకవలస్తులో వాళ్ళు మింగులైనట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఎచ్చిపోతూ ఉంటారు, మా వాడి ఫ్రెండ్స్ ఎవరో తెలుసా, ఇప్పుడు తెలదు, తర్వాత తెలుస్తుంది. అంతా అయిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటారు, చేతులన్నీ గాలిన తర్వాత మా వాడి ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళండి, ధనవంతులండి, వాడి ఫోటోలు చూడండి, కొన్ని దాస్తారు పేరెంట్స్. వాడి నోట్లో పొగ వస్తుంటే దాన్ని దాస్తారు పేరెంట్స్. లోన చెప్తారా, నేను చేయమాకరా అని చెప్తారు, కానీ బయటకు వచ్చినప్పుడు కొద్దిగా
జాగ్రత్తగా కవరింగ్. ప్రిపెట్ వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ యొక్క ఆత్మ చాలా విలువైనటువంటిది. దేవుడు నీకు ఇచ్చినాడు, బయలాజికల్గా నీ బిడ్డలే, కానీ వారి ఆత్మ కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక పేరెంట్గా నీదది. నీవు లెక్క చెప్పగించాలి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రిపెట్ వాళ్ళరా మనము ఈ ఉదయ కాలశంలో దేవుని యొక్క వాక్యం ఉన్నటువంటి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనము మన భక్తిలో ఆత్మలో ఒక బుక్ ఉంటుంది, ఆత్మలో ఎదుగుదల, ఆత్మలో తగ్గుదల. ఆత్మలో ఎదుగుదలటువంటి వారిగా ఉంటున్నామా, ఆత్మలో తగ్గేటట్టు వారిగా మనం ఉంటున్నామా? ఆత్మలో తగ్గేటట్టు వారిగా మనం ఉంటుండడానికి నిదర్శనం మన జీవితంలో ఒక స్టెప్ ఏంటంటే, నేను అనేటువంటి స్వభావం, అహంకారం అనేటువంటిది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది, గర్వం అనేటువంటిది మనకి వస్తూ ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే, దేవునికి దూరస్తులయ్యేటువంటి విషయంలో మనం గమనించాల్సింది నిద్ర. ప్రార్థన తగ్గుద్ది, నిద్ర పెరుగుతూ ఉంటుంది. ప్రార్థనలో చాలా మెలకుగా ఉండాల్సినటువంటి మనం ఏమైపోతాం, ఆత్మలో మనం నిద్రించేటట్టు వారిగా మనం అయిపోతాం. మూడో విషయం ఏంటది, మూడో పాయింట్ ఏంటది, దేవునికి దూరముగా. అంటే సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినప్పుడు మనము సాక్రిఫైస్ చేయడానికి సిద్ధముగా ఉన్నాం. దేవుని యొక్క దీవెనలు పొందుతాం, కానీ దేవునికి ఖర్చు పెట్టాలన్నప్పుడు, మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలన్నప్పుడు, మన బలాన్ని ఇవ్వాలన్నప్పుడు, మన సమయాన్ని దేవునికి ఇవ్వాల్సినప్పుడు మన డిస్టెన్స్ మనం మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చాలామంది భక్తి జీవితంలో కొన్నిసార్లు ఆరాధనకు వాళ్ళు ఏంటంటే లాస్ట్లో అటెండ్ అవుతూ ఉంటారు. బ్లెస్సింగ్స్ అప్పుడు వస్తారు, చర్చికి వెళ్ళారండి అంటే ఆ యొక్క మంట లేదు వారిలో. దేవునికి సమయం ఇచ్చేటువంటి, ఆ సాక్రిఫైస్ చేసేటువంటి మనసు, ఆ తత్వం వాళ్ళు కోల్పోతున్నారు. అంటే అర్థం ఏంటి, వెనక్కి జారిపోతున్నారు. నాలుగో పాయింట్ ఏం చూస్తున్నాం ఇక్కడ, ఏం చేస్తున్నాడు పేతురు, ఏం చేసినాడు, బంట్రోతులతోనూ శాస్త్రులతోనూ కలిసేటట్టు వాడుగా లోకస్తులటువంటి వారితో లోకములో మనం మింగిల్ అవుతున్నామంటే, మనము దేవుని సన్నిధికి రాకుండా ఎక్కువ వారితో గడుపుతున్నామంటే మనం బ్యాక్ స్లైడ్ అయిపోవడానికి నిదర్శనం. కాబట్టి ఈ 4 పాయింట్లో ఇది కాలశంలో మనలో హెచ్చించుకునేటువంటిది కానీ, గర్వం అనేటువంటిది కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉందా? ప్రార్థనా జీవితాన్ని ఎలా మనం కాపాడుకుంటున్నాం? నిద్ర ఎక్కువ పోయేటట్టు వారిగా, ప్రార్థన లేకుండా లోకంలో గడిపేటట్టు వారిగా మనం ఉన్నామా? దేవుని కొరకు నా జీవితాన్ని ప్రభు కొరకు అర్పిస్తాను అనేటువంటి తత్వం లేకుండా భయపడేటట్టు వారిగా మనం ఉంటున్నామా? అలాగనే లోకములో ఎక్కువ మనము మింగులవుతున్నటువంటి వారిగా ఉన్నామా? ఒకవేళ అలాగ మనం ఉన్నట్లయితే ప్రిమిట్ వాళ్ళరా, నువ్వు వెనక్కి జారిపోవటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి దేవుడి ఉదయ కాలశంలో మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నారు. ఈ పాయింట్స్లో చాలా ఉన్నాయి. పేతురు జీవితంలో చూసినట్లయితే 6-7 పాయింట్స్ కనపడతాయి, కానీ మనకు టైం లేదు కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి స్వభావాలు మనలో కనపడినప్పుడు మనము ఆత్మలో తగ్గుదలలో అడుగులు వేస్తున్న వారుగా ఉంటాం. కాబట్టి ఈ ఉదయ కాలశంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని మేల్కొపుతున్నారు. మనలో అలాంటి స్వభావాలు ఉన్నట్లయితే మనం ఒకసారి ప్రభుతో చెబుదాం, ప్రభా ఈ స్వభావాలు నాలుగు నిలబడి చేస్తున్నాయి ప్రభా, నేను హెచ్చించుకునేటువంటి రీతిలో ఉంటున్నాను అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమటి వాళ్ళారా, ఇదే కాలశంలో నువ్వు ఆత్మలో ఎదిగేటట్టు వాడుగా కనపడుతున్నావా, వెనక్కి జారిపోతున్నటువంటి వాడుగా ఉన్నావా? బ్యాక్ స్లైడ్ అయిపోతున్నట్లయితే ఒక్కసారి నువ్వు ప్రభు సన్నిధిలో ఒక కేక వేయి, దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన వచ్చి నీలో ఆ యొక్క నేను అనేటువంటి స్వభావం ఒకసారి, ఎవరైతే నేను వెనక్కి జారిపోతున్నాను, నాలో కొద్ది అహంకారం అనేటువంటిది పెరుగుతుందో, ప్రభా బ్యాక్ స్లైడ్ అయిపోతున్నాను ప్రభా అనేటువంటి వారిగా మనం ఉన్నట్లయితే, ఈ యొక్క సూచనలు మనకు కనబడుతున్నట్లయితే మనం ఒకసారి ప్రభుతో చెబుదాం. మనం లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా నాలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది ప్రభా, నేను అనేటువంటి స్వభావం నాలో వచ్చేసింది ప్రభా, ఆ గర్వపు ఆలోచనలు, గర్వం అనేటువంటిది నాలో కనపడుతుంది ప్రభా. దేవా, మారు మనసు పొందినప్పుడు ఇంతకుముందు ఎక్కువ ప్రార్థన చేసేవాడిని ప్రభా, ప్రార్థన జీవితము తగ్గిపోతుంది ప్రభా. నాయన నిద్రపోతున్నాను ప్రభా, నాయన వాక్యముని
చదవలేకుండా ఉంటున్నాను ప్రభా. వాక్యం అంటేనే వినాలనేటువంటి మనసు రావట్లేదు ప్రభా. దేవా, డివోషన్ నీతో గడిపేటువంటి ఆ టయాన్ని నేను గడపలేకపోతున్నాను ప్రభా. అవును ప్రభా, నాయన నేను బ్యాక్ స్లైడ్ అయిపోతున్నట్టుగా నాకు అర్థమవుతుంది ప్రభా. దేవ, నన్ను ఒక్కసారి మీరు దర్శించరా అని ఒక్కసారి ప్రభు సందులో మనం ప్రార్థన చేద్దాం. పేతురు వలె మనం దేవునికి దూరస్తులుగా దూరంగా మనము నడుస్తున్నటువంటి వారిగా మనం కనపడుతున్నామా? దేవునికి ఆ టైం విషయంలో కానీ, దేవుడికి ఇవ్వాల్సినటువంటి సాక్రిఫైస్ దేవుని విషయంలో నువ్వు చేయలేటువంటి స్థితిలో ఉన్నావా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వారరా, దేవుని మీద మనసు పెడుతున్నావా, లేదంటే లోకం మీద మనసు పెడుతున్నావా? దేవుని పనుల మీద మనసు పెడుతున్నావా? ఆత్మల పట్ల భారం మీద మనసు పెడుతున్నావా? లేదంటే ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎలా సుఖిద్దామా, ఈ లోకంలోనే నేను గడపాలి, లోకస్తులతోనే మింగిలవ్వాలి అనేటువంటి రీతిలో నువ్వు వరల్డ్లీనెస్ అనేటువంటిది ఎక్కువైపోతుందా? ఒక్కసారి ప్రియమైన తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో ఇలాంటి ఈ యొక్క చర్య అనేటువంటిది, ఈ స్టెప్స్ అనేటువంటిది, ఈ సూచనలు అనేటువంటివి నీ జీవితంలో కనపడుతున్నట్లయితే ఒకసారి ప్రభు తట్టు తిరుగుదాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభా, ఆత్మలో నేను తగ్గిపోతున్నాను ప్రభా, చేయవలసిన రీతిలో నేను చేయలేకపోతున్నాను, ప్రార్థన లేదు ప్రభా, నేను లిటరల్గా నీకు చెప్తున్నాను ప్రభా, మొరపెట్టవలసినటువంటి రీతిలో మొరపెట్టలేకపోతున్నాను, ఏదో టైం గడుపుతున్నాను కానీ హృదయపూర్వకంగా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, హృదయపూర్వకంగా నీ వాక్యాన్ని చదవట్లేదు, ధ్యానము చేయలేకపోతున్నాను ప్రభా, నేను నీకు దూరస్తున్నైపోయాను ప్రభా, నిద్రపోతున్నైపోతున్నాను ప్రభా, నాకు తెలుసులే నేను ప్రార్థనా పరుడిని, నాకు వాక్యం బాగా తెలుసు అనేటువంటి రీతిలో నేను అడుగులు వేస్తున్నాను. అయ్యా, లోకస్తులతో ఎక్కువగా నేను విజ్జోడుగా తిరిగిపోతున్నాను, నా వ్యాపారం వారితో గడుపుతున్నాను, నా స్నేహితులు వాళ్ళు ఎక్కువైపోతున్నారు ప్రభా, సరిగా నేను ఉండలేకపోతున్నాను ప్రభా, నేను మీరు కోరుకున్నటువంటి మెట్లో నేను జీవించలేకపోతున్నాను. అవును తండ్రి, ఆత్మలో చల్లబడిపోతున్నాను ప్రభా, ఇదే కాలశంలో నన్ను మీరు హెచ్చరించినందుకు నీకు వందనాలు అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదే కాలశంలో మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు ప్రభా. నాయనా, ప్రార్థనా జీవితం లేనటువంటి వారికి ఉంటున్నాం దేవాన్ని, సన్నిధి ఆసక్తి లేనటువంటి వారికి ఉంటున్నాం, నీ వాక్యం అంటే ఆసక్తి లేనటువంటి వారికి ఉంటున్నాం, చదవలేకపోతున్నాం, ధ్యానం చేయలేకపోతున్నాం ప్రభా, లోకస్తులతో ఎక్కువగా గడిపేటట్టు వారికి ఉంటున్నాం ప్రభా. దయచేసి మీరు మమ్మల్ని దర్శించరా. లోకం మీద ఎక్కువగా మా ఫోకస్ ఉంటుంది ప్రియ ప్రభా, నాకు తెలుసు అనేటువంటి రీతిలో దేవా గర్వం అనేటువంటి ఏలుబడి చేస్తుంది ప్రభా. దయచేసి మీరు నన్ను దర్శించరా. ఆయన నీ కొరకు దేనినైనా చెల్లించేవాడిగా సాక్రిఫైస్ చేసేటువంటి మనసుని మీరు నాకు అనుగ్రహించండి దేవా. నా కొరకు నాయన మీ యొక్క ప్రాణాన్ని నా కొరకు పెట్టినారు కదా యేసయ్య. నాయన, నేను నీ కొరకు ఏమీ చేయలేకపోతున్నాను, దూరస్తుడిగా ఉండిపోతున్నాను, దయచేసి నన్ను దర్శించురా అని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఇదే కాలశంలో మీ హెచ్చరికలకై నీకు వందనాలు ప్రియ ప్రభా. నీ వాక్యంలో మీరు చెప్తున్నారు, జాన్ బన్యన్ కూడా తన బుక్లో చెప్తున్నాడు ప్రభా, నాయన హెచ్చరించమని చెప్తున్నారు ప్రభా. ఇలాగో నిద్రపోతున్నట్లయితే, వెనక జారిపోతున్నట్లయితే వారికి వారి రక్షణను జ్ఞాపకం చేయమని, ఆ యొక్క నరకంని జ్ఞాపకం చేయమని, దేవుని యొక్క ఉగ్రతను జ్ఞాపకం చేయమని, ఆ యొక్క రక్షణను మరలా వారు పొందుకున్నట్లుగా మీరు ప్రసవేదన పడననేటువంటి రీతిలో నాయన మేము ఉన్నట్లుగా మీరుగా సహాయం చేయండి. నీ ఆత్మ, మీ సన్నిధి, నీ బిడ్డలైనటువంటి వారందరికీ మెండుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి